కాంగ్రెస్ ను నమ్మి నిలువున మోసపోయినమని చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టయింది నిరుద్యోగుల పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలని పాలిచ్చే ఆవును కాదనుకొని తండేటోళ్ళని తెచ్చుకున్నట్టయింది మా పరిస్థితి అని బాధపడుతున్నారు. కేసీఆర్ ఏలుబడిలో ఉద్యోగాలు ఇయ్యలేదని నానా యాగి చేసిన బలమూరి వెంకటన్న ఆయన బ్యాచోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీలై అధికారం చెలాయిస్తుర్రు. కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడతాయన్న నిరుద్యోగులు మాత్రం రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను అటకెక్కించిండ్రు సర్కారోళ్ళు. కాంట్రాక్టర్లు, కమిషన్లు, దందాలు, స్కామ్లు వీటి కోసమే పరదంపించుడు తప్ప పబ్లిక్ గురించి ఆలోచన చేసినట్టయితే కనిపిస్తలేదు ఈ సర్కార్ అని నిరుద్యోగులు మండిపడుతుండ్రు. ఇవాళ కూడా మోతీలాల్కు మద్దతుగా నిరుద్యోగులు తరలొస్తే పోలీసులతోటి లాఠీ చార్జ్ చేపించిండ్రు సర్కారోళ్ళు. గ్రూప్ 2ల 2000, గ్రూప్ 3ల 3000 ఉద్యోగాలు కలపాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి ప్రకటించాలి అని కోరుతాండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే. మరి హామీలు అమలు చేయమంటే కూడా కాంగ్రెస్ వాళ్ళకు గింత బాధ కాబట్టే నిరుద్యోగులను గోస ఉచ్చుకోవట్టే.